కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కుతుందని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వడ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సబ్సిడీ ఇస్తామని చెప్తుందో దాన్ని ఇప్పుడు కేవలం సన్న బియ్యం రైతులకి ఇస్తామని చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. దీని మీద ప్రతిపక్ష పార్టీ కూడా ఒక ఉద్యమంలా చేస్తుంది. మనతో పాటు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మీదే వెనక్కి తగ్గుతుంది, అసలు తమ అధినేత రేవంత్ రెడ్డి మనసులో ఎటువంటి ఉద్దేశం ఉంది అనే అంశాలకు సంబంధించి. మీ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది, ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది, దీని మీద ఏం చెప్తారు? ప్రధానంగా వడ్లకు సంబంధించి ఈ రచ్చ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను సక్రమంగా కరెక్ట్గా నెరవేరుస్తూ ఉంది. ఈ నెరవేరుస్తున్నటువంటి కార్యక్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు నిరాధారం. అది ప్రభుత్వం పైన బురద జల్లడానికి చేస్తున్నటువంటి ఈ ఆరోపణలే. ముఖ్యంగా వడ్ల విషయానికి వచ్చినప్పుడు ప్రతి గింజ కొంటున్నాం మేము. ప్రతి గింజ తడిసిన ధాన్యమైనా మొలకొచ్చిన ధాన్యమైనా కొంటున్నాం. మా డిప్యూటీ సీఎం గారు కూడా బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు క్లియర్గా, ప్రతిదీ కొంటున్నాం, ప్రతి గింజతో సహా కొంటున్నాం. రైతులు కూడా అదే చెప్తున్నారు ఇవాళ. కానీ ఈ గిట్టుబాటు ధరకు వచ్చేసరికి ఏదైతే బోనస్ ఉందో, బోనస్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు స్టార్ట్ చేశాం. సన్న వడ్లకు బోనస్ అనేది ముందుగా స్టార్ట్ చేశాము, తర్వాత దొడ్డు వడ్లకు కూడా ఇస్తాం. అంతేగాని వాడికి ఇస్తలేరు వీడికి ఇస్తున్నారు అనేది వీళ్ళు ఇంత గింజు క్లియర్గా చెప్తూ ఉన్నారు కదా, కేవలం సన్న వడ్ల రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామనేది. ఆ రకంగా చూసుకుంటే దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 90% వరకు సన్న బియ్యం పండించిన రైతులు ఎవరు కూడా ఉండరు, కేవలం దొడ్డు బియ్యం పండించిన రైతులే ఉంటారు. కావాలని ఈ హామీని స్కిప్ చేయడానికి మీరు ఇలా చేస్తున్నారా? లేదు, ఎట్టి పరిస్థితులు అది కానే కాదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఇంతగానో గింజుకుంటున్నారో అంత అవసరం లేదు. వాస్తవం ఏంది అని అంటే, మనం స్టార్ట్ చేసాం, ఒక ప్రోగ్రాం పెట్టే ముందు టెస్ట్ చేస్తాం. ఫస్ట్ దానికి సన్నవడ్లు అనేది ఒకటి తీసుకున్నాము, ఆ తర్వాత దొడ్డు వడ్లకు కూడా చేస్తామని చెప్పేసి మా సీఎం గారు అన్నారు. అదే మాదిరిగా ఈయన కూడా అంటున్నాం, మా బట్టి విక్రమార్క కూడా చిన్న సీఎం కూడా అంటున్నారు కదా. దానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు. ప్రజలు కానీ ఎవరు రైతులు కానీ ఎట్లాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ప్రజలు తిరస్కరించినా కూడా వాళ్ళు ఇంకెందుకో మేకపోతు గాంభీర్యానికి పోతున్నారు. కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో వరికి గిట్టుబాటు ధర అనే అంశం మీద ఉద్యమం చేశారు. రేవంత్ రెడ్డితో పొలాల్లో కూడా పడుకున్న పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు క్లియర్గా రేవంత్ రెడ్డి రైతుల సమస్యలు విన్నారు, చేశారు. అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు రైతులకు అన్యాయం చేస్తున్నారు అంటారు, ఏమంటారు? లేదు, రైతులకు అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు 6 కాలం కష్టపడతారు. వాళ్ళు ఎన్ని చెమట తీసి వాళ్ళు మనకు అన్నం పెడుతున్నారు, దేశానికి అన్నం పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగడానికి వీల్లేదు. రైతు ధర్నా అనేది ఒకసారి మేము ఇక్కడ ధర్నా చౌక్లో రైతు ధర్నా చేసి 48 అవర్స్ చేసేసి అక్కడ అదే రాత్రి కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారితో అందరం కలిసి నిద్రపోవడం జరిగింది. అప్పుడు కూడా నిర్ణయం అక్కడ కూడా ఒక మాట చెప్పిండు, రైతులను మనం చూసుకున్నట్టయితే, రైతులకు మనము అన్ని రకాలుగా సహాయపడ్డట్టయితే, కాంగ్రెస్ పార్టీ సహాయపడ్డట్టయితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని చెప్పాడు. అదే జరిగింది. ఇవాళ సన్నవడ్లు అనేది ఇప్పుడు మేము ఆరంభము చేశాము. ఇప్పుడు దాన్ని వాళ్ళు మిర్రర్లో పెట్టి చూపించాల్సిన అంత అవసరం లేదు. ఇప్పుడు ఎందుకో ఏమో వీళ్ళు మాత్రం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఎవరికి? హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి అంతా కొడితే ఇప్పుడు ఎంత అండి, 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేశారు? ఎక్కడ వడ్లు కొన్నారా? కొనలేదు అని చెప్పేసి మేము ధర్నాలు చేశాం. పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పి మేము ధర్నాలు చేశాం. నేనున్నాను ధర్నాలు, స్వయంగా నేను ధర్నా చేశాను. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఒకవేళ అకాల వర్షాలు వచ్చేసి వడ్లు తడిసినా కొంటాము, దానికి గిట్టుబాటు ధర ఇస్తాము, తర్వాత బోనస్ కూడా ఇస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా అది వాళ్లకు సరిపోదు. రైట్. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? మేము గవర్నమెంట్ అంటే ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. అంటే బీజేపీ పరిస్థితి ఏంటి మరి? బీజేపీ జీరో అండి. ఎక్కడుంది అసలు? సౌత్లో బీజేపీ ఎక్కడుంది? తమిళనాడు చూసుకోండి, క్లీన్ స్వీప్ చేస్తున్నాం. కేరళ చూసుకోండి, క్లీన్ స్వీప్ చేస్తున్నాం. తెలంగాణ చూసుకోండి, ఖచ్చితంగా కొంచెం అటో ఇటో కొద్దిగా ఉన్నది. కానీ మనం మాత్రం ఖచ్చితంగా 10-12 సీట్లు మనం గెలుస్తున్నాం. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. రైట్. కేవలం ఏదైతే ఇచ్చిన హామీ ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని, కాకపోతే హామీకి సంబంధించి ప్రారంభించడం, ఈ సబ్సిడీ ఇవ్వడం అనేది సన్నబియ్యం రైతులతో ప్రారంభించాం, దాన్ని ప్రతిపక్ష పార్టీలు వక్రీకరించి మేము ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతున్నామని ప్రజలకి ఒక వ్యతిరేకమైన ఒక అపోహ కలిగేలాగా ప్రచారాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా నిజాయితీగా ఉండాలని మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అంటున్నారు. ఓవర్ టు స్టూడియో.